నమస్తే అండి. నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియోపతి. గత 15 సంవత్సరాలుగా నక్కల్ రోడ్డు విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ జీసీఎస్ మెథడాలజీ ద్వారా అందిస్తున్నామండి. సో దీంట్లో మనకి చాలా వరకు నేను చేసిన వీడియోస్లో కానీ, నేను చేసిన ప్రీవియస్ వీడియోస్లో కానీ, మన సబ్స్క్రైబర్స్ కానీ, మన వ్యూవర్స్ కానీ, లేదంటే మా రెగ్యులర్గా మా వెల్ విషర్స్ కానీ, మా పేషెంట్స్ కానీ, మా టీం కానీ రకరకాల క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో దీంట్లో నేను కొన్ని క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో దీర్ఘకాలిక వ్యాధుల మీద చాలా వరకు మా ఛానల్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో వాటికి నేను కామెంట్స్ రూపంలో అన్నీ నేను రిప్లై ఇవ్వలేకపోయినా నేను ఇలా ఓరల్గా ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నానండి. సో దీంట్లో ఒక వ్యూవర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ డ్రై స్కిన్ ఉంటుంది, ఫుట్ నమ్నెస్ అంటే కాలు తిమ్మిర్లు, అరికాలు చేతులు తిమ్మిర్లు, షుగర్ ఎక్కువగా ఉంటుంది, షుగర్ కంట్రోల్లో ఉండట్లేదు, హై బీపీ అంటే బీపీ కూడా అన్కంట్రోల్ హైపర్ టెన్షన్, 60 years, రాత్రిపూట నిద్ర పట్టట్లేదు. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా మనం ఇట్లాంటి కండిషన్స్లో, ఇట్లాంటి దీర్ఘకాలిక వ్యాధుల్లో, ఇట్లాంటి ఇండివిజువల్స్లో మనం మెయిన్గా తీసుకోవాల్సిన క్రెడిబిలిటీ ఏంటంటే ఏజ్ అండి. సో ఏజ్తో పాటు వాళ్ళకుండే కోమార్బిడ్ ఇల్నెస్ అంటే వాళ్ళకుండే దీర్ఘకాలిక వ్యాధులు, ఆ వ్యాధుల్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఆ వ్యాధులతో బాధపడుతున్నారు, అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారా, వాడుతూ ఉంటే వాటిలో నుంచి వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, మన హోమియోపతి ట్రీట్మెంట్ మనం స్టార్ట్ చేసిన తర్వాత ఎంతవరకు మన ట్రీట్మెంట్ మనం వాళ్ళకి బెనిఫిట్ చేయగలం, ఎంతవరకు మనం వాళ్ళకి సర్వీస్ ఇవ్వగలం మన మెడిసిన్స్ ద్వారా అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం ఆలోచించుకోవాల్సిన విషయం అండి. సో దీంట్లో ఇప్పుడు మనకి కామెంట్స్ రూపంలో వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ డ్రై స్కిన్ అంటున్నారు. సో డ్రై స్కిన్, అరికాలు తిమ్మిర్లు, చేతులు తిమ్మిర్లు అంటే ఎప్పుడైతే మనకి అన్కంట్రోల్డ్ డయాబెటీస్ కానీ, లేదంటే అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ కానీ కొన్ని సంవత్సరాల నుంచి అంటే దీర్ఘకాలికంగా మినిమం ఒక 1 or 2 years నుంచి బాధపడుతూ ఉంటే, సో దాంట్లో నుంచి గ్రాడ్యువల్గా కొన్ని కాంప్లికేషన్స్ అనేవి ప్రతి వ్యక్తిలో, ప్రతి ఇండివిజువల్లో, ప్రతి డయాబెటిక్ పేషెంట్లో, ప్రతి హైపర్ టెన్షన్ పేషెంట్లో మనకు కొన్ని కాంప్లికేషన్స్ అనేవి మనకు కొన్ని కనిపిస్తూ ఉంటాయి. సో దీంట్లో మనకి మెయిన్గా డయాబెటిక్ న్యూరోపతి అంటూ ఉంటాం. సో అరికాలు తిమ్మిలు రావటం, పాదాలు తిమ్మిలు రావటం, లేదంటే నడిచినప్పుడు స్పర్శ అనేది సరిగ్గా తెలియకపోవడం, అంటే నమ్నెస్ ఆఫ్ ద ఫుట్ అంటే కాళ్ళు చేతులు బాగా తిమ్మిర్లెక్కి బండబారిపోయినట్టు, మొద్దుబారిపోయినట్టు అవటం, ఏదైనా బేర్ ఫుట్ నడుస్తున్నప్పుడు, చెప్పులు లేకుండా నడుస్తున్నప్పుడు ఏమైనా చిన్న చిన్న రాళ్ళు గుచ్చుకున్నా వాళ్ళకి కొంతమంది ఇండివిజువల్స్లో ఆ స్పర్శ అనేది తెలియదు, కొంతమందిలో ఆ దెబ్బ తగిలినా కొంతమందిలో బ్లడ్ ఫ్లో అవుతున్న కింద వాళ్ళకి స్పర్శ అనేది తెలియదు. సో ఎవరైనా ఎదుటి వాళ్ళు నోటీస్ చేసి దెబ్బ తగిలింది కదా అని చెప్పే వరకు కూడా వాళ్ళకి ఆ స్పర్శ అంటే ఆ సెన్సేషన్ అనేది తెలియదు. సో ఇట్లాంటి న్యూరోపతి ఇండివిజువల్స్లో ఏంటంటే మన హోమియోపతిక్ మెడిసిన్స్ అంటే మన హోమియోపతి ట్రీట్మెంట్ అనేది చాలా బెనిఫిట్, వాళ్ళకి చాలా వరకు మనం హెల్ప్ చేయగలమని నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను. సో ఎలా హెల్ప్ చేస్తుంది, ఎంతవరకు హోమియోపతిక్ ట్రీట్మెంట్ అనేది ఈ డయాబెటిక్ న్యూరోపతిలో మనం ఎంతవరకు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వగలం అనేది కూడా నేను చెప్పదలుచుకున్నాను. సో ఈ డయాబెటిక్ న్యూరోపతిలో ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం చెక్ చేయాల్సింది షుగర్ లెవెల్స్, అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్, అంటే వాళ్ళు ఇన్సులిన్ అంటే టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ డిపెండెంట్ ఉన్నారా, లేదంటే నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ ఉన్నారా, ఇంక ఇతర కోమార్బిడ్ ఇల్నెసెస్ ఏమైనా ఉన్నాయా, అంటే ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉన్నాయా, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ వాడుతున్నారు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ మనం ఆరిజిన్లోకి తీసుకుని అప్పుడు దాన్ని బట్టి మన హోమియోపతి ట్రీట్మెంట్ జీసీఎస్ మెథడాలజీ ద్వారా పేషెంట్ యొక్క కాన్స్టిట్యూషనల్ వైజ్ అంటే పేషెంట్ యొక్క శరీర తత్వాన్ని బట్టి మనం ఒకసారి కాన్స్టిట్యూషనల్ వైజ్ వాళ్ళ అపెటైట్ ఎలా ఉంది, వాళ్ళ స్లీప్ ఎలా ఉంది, బవెల్ మూమెంట్ ఎలా ఉంది, వాళ్ళ ఫిజికల్ జనరల్స్ ఎలా ఉన్నాయి అనేది మొత్తం అంతా మనం కాన్స్టిట్యూషనల్ వైజ్ ఒకసారి అసెస్మెంట్ చేసిన తర్వాత ప్రాపర్గా మనం ఆ కాన్స్టిట్యూషనల్ వైజ్ మనం మెడిసిన్ అనేది ట్రీట్మెంట్ అనేది ఇస్తే డెఫినెట్గా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అంటే మొత్తం 100% కాకపోయినా ఒక 60 to 70% వరకు మన మెడిసిన్స్ వాళ్ళకి చాలా వరకు ఈ ఇండివిజువల్స్లో, ఈ న్యూరోపతితో బాధపడే ఇండివిజువల్స్లో చాలా వరకు మనం హెల్ప్ చేయవచ్చని వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను. సో ఇట్లా న్యూరోపతి ఇండివిజువల్స్లో ఏంటంటే అరికాలు తిమ్మిర్లు, పాదాలు మంటలు, లేదంటే బర్నింగ్ సోల్స్ అంటూ ఉంటారు, అంటే మడాల దగ్గర మంటలు రావటం. సో ఇట్లా బాగా ఒబేసిటీ ఉన్న ఇండివిజువల్స్లో కూడా చాలామంది డే టు డే ప్రాక్టీస్లో మనం చూస్తూ ఉన్నామండి. సో దీంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకుని డైట్ రెస్ట్రిక్షన్స్ ఏవైతే డైట్ మాడిఫికేషన్స్ అంటే డైట్ మాడిఫై చేసుకోవటం, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఏమంటాయి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకోవటం, అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ ఏమన్నా ఉంటే వాటితో పాటు మన హోమియోపతి ట్రీట్మెంట్ అనేది, హోమియోపతిక్ మెడిసిన్స్ అనేది వాడుకుంటే గ్రాడ్యువల్గా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం చాలా వరకు మనం ఇందాక నేను చెప్పినట్టు ఒక 60 to 70% వరకు ఇట్లాంటి డయాబెటిక్ ఇండివిజువల్స్లో కూడా దీర్ఘకాలిక వ్యాధుల్లో బాధపడుతున్న వాళ్ళకి కూడా, అంటే కొంతమంది నాన్ హీలింగ్ అల్సర్స్తో వస్తూ ఉంటారు. సో ఈ అల్సర్స్ కూడా బాగా పెద్ద పెద్ద పుళ్ళు పడిపోయి బాగా రసి కారటం, లేదంటే ఒక రకమైన అఫెన్సివ్ ఫౌల్ స్మెల్లింగ్ స్టింకీ ఓడర్ డిశ్చార్జ్ అంటుంటాం, ఒక రకమైన చేప వాసన, నీసు వాసనలాగా రావటం, పక్కన కూర్చున్న మనకు కొద్దిగా ఆ స్మెల్ అనేది మనకు తెలియటం, అఫెన్సివ్ ఓడర్ లాగా రావటం, కొంతమందికి బాగా ఓపెన్ అయిపోయి బాగా అల్సర్స్ అనేది డీప్ పంచ్డ్ అల్సర్స్ లాగా రావటం, ఈ నాన్ హీలింగ్ అల్సర్స్గా మారిపోవటం, ఫ్లష్ అనేది బయటికి బాగా ఎర్రగా అలా కనిపించడం, పుండు అనేది బాగా పెద్ద పుండులాగా మనకు పెద్ద అల్సర్ లాగా డీప్ రూటెడ్ అల్సర్ లాగా మనకు కనిపించే ఇండివిజువల్స్లో కూడా చాలా అద్భుతంగా మన
హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఇవ్వగలమని నేను ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. సో గ్రాడ్యువల్గా అల్సర్ అనేది ఏ సిస్టమ్ ఆఫ్ మెడికేషన్ సపోర్ట్ లేకుండా షుగర్ లెవెల్స్ అనేవి గ్రాడ్యువల్గా కంట్రోల్లో పెట్టుకుంటే 100% మన హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా నేను ఇట్లాంటి కేసెస్లో నేను చాలా మంచి రిజల్ట్స్ తీసుకొచ్చిన పేషెంట్స్ నా దగ్గర క్లినిక్లో ఉన్నారని, నేను ఇచ్చిన రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. సో దీంట్లో ఇంకా కొంతమంది అడుగుతుంటారు, సార్ మై ఏజ్ ఇస్ 38 years, మై వెయిట్ 45, వెయిట్ గ్రోత్కి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా? సో ఏజ్తో పాటు బాగా అండర్ వెయిట్ ఉన్న వాళ్ళు వస్తుంటారు. సో ఇక్కడ కూడా ఏంటంటే ప్రతి ఇండివిజువల్లో వీ షుడ్ థింక్ ఆఫ్ స్కోప్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మన స్కోప్ ఏంటి, మన లిమిటేషన్స్ ఏంటి, మన హోమియోపతి ట్రీట్మెంట్లో మనం ఎంతవరకు వాళ్ళకి మనం జడ్జ్మెంట్ ఇవ్వగలం. సో అన్నీ తగ్గిస్తాము అనేది కాకుండా, సో ఇందాక నేను చెప్పినట్టు ఒక డయాబెటిక్ ఇండివిజువల్ వస్తే అది ఏదైనా అతని ఏజ్ బట్టి, అతనికి ఉండే కాంప్లికేషన్స్ బట్టి అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ వాడుతుంటే వాటితో పాటు మన హోమియోపతిక్ మెడిసిన్స్ కూడా గ్రాడ్యువల్గా వాడిపించుకుంటూ పేషెంట్ బాడీ యొక్క ఇమ్యూనిటీ బాగా రెస్పాండ్ అవుతుంది, పేషెంట్ బాగా రెస్పాండ్ అవుతున్నారు మన మెడికేషన్స్కి అనుకుంటే గ్రాడ్యువల్గా ఆ మెడిసిన్స్ అనేవి రెడ్యూస్ చేయటమా, లేదంటే అలాగే కంటిన్యూ చేయటమా, లేదంటే పూర్తిగా ఆపేయటమా అనేది ఫర్దర్గా వాళ్ళకి వచ్చి మనం ఇచ్చే మెడిసిన్స్ బట్టి ఆ పేషెంట్లో కనిపించే రిజల్ట్స్ బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఇట్లా మై ఏజ్ ఇస్ 38 years అండ్ మై వెయిట్ ఈస్ 45, ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా? సో ఇట్లాంటి ఇండివిజువల్స్లో ఏంటంటే ఫ్రాంక్గా స్పీకింగ్ ఏదైనా ఇతరితర కోమార్బిడ్ ఇల్నెస్, ఏదైనా ఇతరితర ఇన్ఫెక్షన్స్ కానీ లేదంటే ఇతరితర ప్రాబ్లమ్స్ ఏమన్నా అట్లాంటి ఇండివిజువల్స్లో సడన్గా బరువు తగ్గిపోవటం, సడన్గా సన్నబడిపోవటం, లేదంటే కొంతమంది డయాబెటీస్ వచ్చిన వాళ్ళు గ్రాడ్యువల్గా వెయిట్ లాస్ అవుతూ ఉంటారు, లేదంటే కొన్ని ఇర్రివర్సిబుల్ డిసీజెస్ కొన్ని ఉంటూ ఉంటాయి, లేదంటే ఇంకేదైతే వైరల్ XYZ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటూ ఉంటాయి, అట్లాంటి వాళ్ళలో వెయిట్ లాస్ అనేది కనిపిస్తుంటుంది. సో దాన్ని బట్టి అసలు మెయింటైనింగ్ కాజ్ ఏముందో అది ఇవాల్యుయేట్ చేసుకుని తద్వారా మనం హోమియోపతిక్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే గ్రాడ్యువల్గా బెస్ట్ రిజల్ట్స్ తీసుకురావచ్చు నేను చెప్పదలుచుకున్నాను. కానీ ఈ వెయిట్ పెరగడానికి ట్రీట్మెంట్ ఉంటుందా, లేదంటే హైట్ పెరగడానికి ట్రీట్మెంట్ ఉంటుందా అనేది అయితే హోమియోపతిలో అది చాలా వరకు మనకి అంత కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదండి. సో అది ఒక అపోహ మాత్రం. ఏదో బరువు పెరగడానికి హోమియోపతిక్ మెడిసిన్స్ ఇస్తున్నాము, లేదంటే హైట్ పెరగడానికి మెడిసిన్స్ ఇస్తున్నాము అనేది మాత్రం అది ఎక్కడ ప్రూవెన్గా ఎక్కడ హోమియోపతిక్ సిస్టంలో ఎక్కడ మనకి అట్లాంటి మెడిసిన్స్ లేవండి. సో ఏదైనా ఎప్పుడు ఉంటాయి అంటే ఇందాక నేను చెప్పినట్టు ఏదైనా కోమార్బిడ్ ఇల్నెస్ అంటే ఏదైనా అతనిలో ఎగ్జిస్టింగ్ డిసీజ్ కానీ ఎగ్జిస్టింగ్ ఇల్నెస్ కానీ ఏమన్నా ఉంటే ఆ కాజ్కి బట్టి ట్రీట్మెంట్ ఇచ్చుకుని ఎందుకు తగ్గుతున్నాడు వెయిట్, లేదంటే కొన్ని ఇండివిజువల్స్లో కొంతమంది టీనేజర్స్లో హైట్ పెరగరు, చాలా షార్ట్గా చాలా డ్వార్ఫ్గా ఉంటారు, వాళ్ళలో కొన్ని హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదే ఒక మేల్ ఇండివిజువల్ అంటే ఒక మేల్ బాయ్లో మనం యంగ్ మేల్ బాయ్లో కానీ ఒక టీనేజర్లో మనం తీసుకుంటే ఏదైనా టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గటం వల్ల కానీ అతను బోన్స్ ఆసిఫికేషన్ అనేది ప్రాపర్గా జరగదు. సో ఇట్లాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏమైనా ఉంటే వాటికి మనం ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ గ్రాడ్యువల్గా మన రిజల్ట్స్ అనేవి తీసుకురావచ్చు. కానీ బాడీ యొక్క గ్రోత్, బాడీ యొక్క హైట్ వెయిట్ అనేది వాళ్ళ పేరెంట్స్ జీన్స్ బట్టి అవి ఆధారపడి ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే ఏదో వేగ్గా ఏదో హైట్ పెరగడానికి మందు ఇచ్చాం, లేదంటే వెయిట్ పెరగడానికి మందు ఇచ్చాం, లేదంటే ఇంకోటి ఏదో అయిపోవడానికి మందు ఇచ్చాం అనేది అయితే హోమియోపతిక్ సిస్టంలో ఎక్కడా లేదండి. సో ఇట్లాంటి ఇప్పుడు కొంతమంది అడుగుతుంటారు, సార్ కెన్ సర్వైకల్ మైలోపతి ఆర్ స్పైనల్ స్టినోసిస్ ఇన్ నెక్ కెన్ బి క్యూర్డ్ బై హోమియోపతి, ఐఎమ్ సఫరింగ్ సిన్స్ 2 years. ఈ సర్వైకల్ మైలోపతి కానీ, సర్వైకల్ స్పైనల్ స్టినోసిస్ కానీ, లేదంటే సర్వైకల్ స్పాండిలైసిస్ కానీ, లేదంటే డిస్క్ డిజనరేషన్స్ కానీ, ఇలా నెక్ రిలేటెడ్ సమస్యలు అంటే మెడ నొప్పికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే నెక్ పెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదైనా అవనివ్వండి, హోమియోపతి కెన్ ట్రీట్, హోమియోపతి కెన్ క్యూర్. అది అట్లాంటి వాటికి మన హోమియోపతిక్ మెడిసిన్స్ అనేవి చాలా బాగా పనిచేస్తాయండి. సో ఇక్కడ కూడా ఏంటంటే ఎర్లీ స్టేజ్ అంటే ఎర్లీ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అంటే ప్రాథమిక దశలోనే లక్షణాలు ఏమన్నా కనిపిస్తే ఆ వ్యక్తి మన ప్రాపర్గా ఇనీషియల్ అంటే విండో షాపింగ్ చేయకుండా మల్టిపుల్ డాక్టర్స్ దగ్గర తిరిగి మల్టిపుల్ టెస్టులు చేయించుకుని మల్టిపుల్ ట్రీట్మెంట్స్ తీసుకుని, అంటే తప్పు అని కాదు, జనరల్గా ఏంటంటే పేషెంట్స్ హోమియోపతిక్ డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఎప్పుడు వస్తారు అనేది కూడా క్వశ్చన్. సో ఇక్కడ ప్రాపర్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళు రకరకాల ట్రీట్మెంట్స్ తీసేసుకుని ఇందాక నేను చెప్పినట్టు మల్టిపుల్ విండో షాపింగ్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ రిసార్ట్గా ఇంకా అది కాదు అనుకున్నప్పుడు హోమియోపతిక్ డాక్టర్ దగ్గరికి వస్తుంటారు. అప్పుడు అది గ్రాడ్యువల్గా స్టినోసిస్లోకి వెళ్ళిపోవటం, లేకపోతే మైలోపతిలోకి వెళ్ళిపోవటం, లేదంటే డీజనరేషన్ నుంచి హెర్నియేషన్లోకి వెళ్ళిపోవటం, ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ బాగా మల్టిప్లై అయిపోవటం, లేదంటే ఇతర గ్రాడ్యువల్ కాంప్లికేషన్స్ అనేవి అసెండ్ అయిపోతూ ఉంటాయి. సో ఆ వ్యాధి అనేది ఇనీషియల్గానే మనకు హోమియోపతి డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ప్రాపర్గా దాన్ని డయాగ్నోస్ చేసి ఇవాల్యుయేట్ చేసి ట్రీట్మెంట్ అనేది ఇనీషియల్ స్టేజెస్లోనే మనం ట్రీట్మెంట్ అనేది మొదలు పెట్టుకుంటే డిపెండింగ్ అపాన్ ద ఏజ్ అండ్ ద ఎగ్జిస్టింగ్ ఆఫ్ ద కోమార్బిడ్ ఇల్నెస్ అంటే ఇతర దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనం ఇవాల్యుయేట్ చేసుకుని ప్రాథమిక దశలోనే మనం హోమియోపతి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే చాలా స్పాంటేనియస్గా వితిన్ 6 months లోనే మనం ఆ పేషెంట్లో ఇట్లాంటి స్టినోసిస్ ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే ఈ సర్వైకల్ మైలోపతి ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే సర్వైకల్ స్పాండిలైసిస్ కానీ ఇట్లాంటివి కూడా మనం డెఫినెట్గా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. హోమియోపతి మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత
ఎన్ని రోజులకి మనకి పని చేయటం స్టార్ట్ అవుతుంది అంటే జనరల్గా ఈ క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు. సో హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి రిజల్ట్స్ ఎన్ని రోజుల్లో వస్తూ ఉంటాయి. సో ఒకసారి ఇందాక నేను చెప్పినట్టు ప్రీవియస్గా ఇంతకుముందు క్వశ్చన్స్ మన వ్యూవర్స్ అడిగినప్పుడు ఇలా మల్టిపుల్ డాక్టర్స్ మల్టిపుల్ ట్రీట్మెంట్స్ తీసుకుని రకరకాల ట్రీట్మెంట్స్ అన్నీ వాడేసిన తర్వాత లాస్ట్ రిసార్ట్గా మా దగ్గరికి వస్తుంటారు. సో అప్పుడు ఏమవుతుంది అంటే మాకు కొద్దిగా టైం పడుతుంది. అంటే దేర్ విల్ బీ సమ్ కాంప్లికేటెడ్ స్టేజ్ ఆఫ్ డిసీజ్. అంటే ఒక డిసీజ్ నుంచి ఇంకో డిసీజ్ నుంచి ఇంకో డిసీజ్ ఇలా మల్టిపుల్ కాంప్లికేషన్స్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక కాంప్లెక్స్ డిసీజ్ అనేది డెవలప్ అయిపోయిన తర్వాత అప్పుడు మా దగ్గరికి వచ్చి పేషెంట్ ఏం తగ్గట్లేదని కంగారు పడుతూ ఉంటారు. సో అలా కాకుండా ఇప్పుడు ఇందాకే మన ఈ క్వశ్చన్ మన వ్యూవర్ అడిగినట్టు హోమియో మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని రోజులకి ఆ మెడిసిన్ పనిచేయడం మొదలు పెడుతుంది అంటే చాలా వితిన్ 1 or 2 డేసే మనకు ఆ రిజల్ట్స్ అనేవి మనకు ఒక్కసారి హోమియోపతిక్ మెడిసిన్ ప్రాపర్గా మనం మెడిసిన్ అనేది ఒకసారి డిసీజ్ అనేది డయాగ్నోస్ చేసిన తర్వాత హోమియోపతిక్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే వితిన్ 24 hours లేదంటే వితిన్ 12 hours వాళ్ళకి ఆ మెడిసిన్ పనిచేస్తుంది అనేది కరెక్ట్గా అర్థమైపోతూ ఉంటుంది పేషెంట్కి. అంటే ఇది సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ కాదు. అంటే సపోజ్ ఒక మైగ్రేన్ హెడేక్ ఇప్పుడు అడుగుతున్నారు, కెన్ ఐ గెట్ ద పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ మైగ్రేన్ హెడేక్. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్. సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మైగ్రేన్ హెడేక్ పేషెంటే ఉంటే రకరకాల ట్రీట్మెంట్స్ రకరకాల మెడిసిన్స్ వాడేసిన తర్వాత అప్పుడు మన దగ్గరికి వస్తుంటారు. అప్పటికే కూడా అది ఒక 6 months నుంచి 1 year పాటు లేదంటే ఒక 2 years పాటు ఒక కాంప్లెక్స్ డిసీజ్, కాంప్లెక్స్ సైన్స్ అండ్ సిమ్టమ్స్, కాంప్లెక్స్ కాంప్లికేషన్స్ అనేవి డెవలప్ అయిపోయి ఒక కాంప్లెక్స్ డ్రగ్ పిక్చర్ అంటే ఒక కాంప్లెక్స్ డిసీజ్ పేషెంట్ లాగా మన దగ్గరికి వస్తుంటారు. సో ఇట్టా కాకుండా ఇనీషియల్ ప్రారంభ దశలోనే మన దగ్గరికి పేషెంట్ అప్రోచ్ అయితే వితిన్ 12 hours to 24 hours నేను హోమియోపతి ట్రీట్మెంట్ ఆ మెడిసిన్ పనిచేస్తుంది అనేది నేను చాలా క్లియర్గా నేను పేషెంట్ మీద నేను రిజల్ట్స్ చూపించగలను. గ్యాస్ట్రిక్ ట్రబుల్కి హోమియోపతి ట్రీట్మెంట్ ఉంటుందా? డెఫినెట్గా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్కి హోమియోపతి ట్రీట్మెంట్ ఉంటుందండి. ఎవరైతే ఈ గ్యాస్ట్రైటిస్తో బాధపడుతున్న వాళ్ళు పథ్యం చేయాలా అని అడుగుతూ ఉంటారు. సో ఎటువంటి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కానీ ఎటువంటి డైట్ రెస్ట్రిక్షన్స్ కానీ ఉండవు. సో గ్యాస్ట్రైటిస్ టాపిక్కి వెళ్తే మనకి దీంట్లో అక్యూట్ గ్యాస్ట్రైటిస్, క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అని ఉంటుంది. సో అక్కడ కూడా మనం ఏజ్ ఫ్యాక్టర్ తీసుకోవాలి, వాళ్ళు ఉండే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి, వాళ్ళు చేసే ఆక్యుపేషన్, వాళ్ళ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, వాళ్ళ డైట్ మాడిఫికేషన్స్, వాళ్ళ ఎక్సర్సైజెస్ ఏమున్నాయి, వాళ్ళ బాడీ యొక్క తత్వం ఎలా ఉంది అనేది అంతా మనం కన్సిడరేషన్గా మనం తీసుకుని అప్పుడు మనం గ్యాస్ట్రైటిస్కి హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే వితిన్ 24 hours వాళ్ళకి చాలా వరకు రిజల్ట్ అనేది మనకు ఇండివిజువల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. సో కొంతమంది అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అంటే రకరకాల మెడిసిన్స్ వాడేసిన తర్వాత బాగా క్రానిక్గా దీర్ఘకాలికంగా గ్యాస్ట్రైటిస్ బాధతో బాధపడుతూ ఉంటే అప్పుడు మన దగ్గరికి వస్తూ ఉంటారు. సో అప్పుడు అసలు లోపల జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోవటం, ఎంట్రల్ గ్యాస్ట్రైటిస్తో స్టార్ట్ అయిపోయి అల్సర్స్ డెవలప్ అయిపోవటం, లేదంటే కొన్ని డైజెషన్ ప్రాబ్లమ్స్, కొన్ని క్రానిక్ దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉంటాయో ఈ అల్సర్స్ రావడం కానీ, లేదంటే లోపల అల్సరేటివ్ క్వాలిటీస్ డెవలప్ అవ్వడం కానీ, లేదంటే చిన్న పేగుల్లో కొన్ని రకాల మార్పులు రావడం కానీ, ఇట్లా చాలా ఇయర్స్ టుగెదర్ అలాగే గ్యాస్ట్రైటిస్తో బాధపడి ఏదో సింపుల్ మెడికల్ షాప్ ఏదో ఒక XYZ షాప్లోకి వెళ్ళి ఒక ట్యాబ్లెట్ కొనుక్కుని పొద్దున్న పడగడుపుని వేసుకుని తగ్గింది అనిపించుకుని మళ్ళీ వెళ్ళిపోయి సో ఇట్లాంటి మెడిసిన్స్ వాడుతున్నా వాళ్ళు ఎటువంటి పథ్యాలు చేయడం కానీ లేదంటే వాళ్ళు ఫుడ్ మాడిఫికేషన్స్ కానీ చేస్తూ ఉండరు. మన హోమియోపతి ట్రీట్మెంట్కి వచ్చిన తర్వాత ప్రాపర్గా అంటే ఫుడ్ రెస్ట్రిక్షన్స్ నాట్ రిలేటెడ్ టు హోమియోపతి. అంటే వాళ్ళకి ఏవైతే పర్సనల్గా ఫుడ్ అగ్రివేషన్స్ ఉంటాయి, ఫుడ్ అగ్రివేషన్స్ అంటే కొన్ని పికిల్స్ తింటే అగ్రివేట్ అవ్వడం, కొన్ని పులుపులు తింటే అగ్రివేట్ అవ్వడం, కొన్ని ఇట్లా పర్టికులర్గా కొన్ని ఫుడ్స్లో అలర్జిక్ సబ్స్టెన్సెస్ అంటే గ్యాస్ట్రైటిస్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అట్లాంటి అలర్జిక్ కండిషన్స్, అట్లాంటి ఫుడ్ అగ్రివేటింగ్ కండిషన్స్ ఏముంటాయి అవి ఆపుకుని ప్రాపర్గా స్ట్రెస్ని తగ్గించుకుని ప్రాపర్గా రెగ్యులర్గా డాక్టర్ గారు ఇచ్చిన అడ్వైస్ ప్రకారంగా హోమియోపతి ట్రీట్మెంట్ వాడుకుంటే ఎటువంటి ట్యాబ్లెట్స్ ఎటువంటి మెడిసిన్స్ పొద్దున్నే పడగడుపున వేసుకునే అవసరం లేకుండానే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకు ఉండే డిసీజ్ సివియారిటీ బట్టి అది ప్రారంభిక దశ అయితేనే ఒక 1 or 2 monthsలో గ్రాడ్యువల్గా మనం రిజల్ట్స్ తీసుకురావచ్చు. అది దీర్ఘకాలికంగా ఉంటే ప్రాపర్గా మనం ఒకసారి డయాగ్నోస్ చేసి ఎవాల్యుయేట్ చేసి దెన్ ట్రీట్ ద పేషెంట్. ఇట్లా సార్ హార్ట్కి సంబంధించి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా అంటే ఇక్కడ కూడా మనం స్కోప్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ హోమియోపతి చూసుకోవాలి. సో హార్ట్కి సంబంధించింది అంటే అసలు వాళ్ళకి ఉండే ప్రాబ్లం ఏంటి, మనం ఎంతవరకు వాళ్ళకి మనం మెడిసిన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి హార్ట్ అంటే దీంట్లో చాలా రకాల ప్రాబ్లమ్స్ అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ రిలేటెడ్ టు హైపర్ టెన్షన్, లేదంటే ఇతర బ్లాక్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే ఏమైనా వాల్వ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే హార్ట్ బీటింగ్ సరిగ్గా లేదా, లేదంటే పల్స్ రేట్ ఎలా ఉంది. సో ఇవన్నీ వాల్యుయేట్ చేసుకుంటే డెఫినెట్గా మనం ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే దాంట్లో కూడా మనం 100% మన రిజల్ట్స్ తీసుకురావచ్చండి. సార్ నాకు 40 years ఏజ్, షుగర్ ఉంది, ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నాను, నేను హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చా? డెఫినెట్గా హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చండి. అంటే అలోపతి వాడుతున్నప్పుడు లేదంటే ఏదైనా ఇంగ్లీష్ మందులు లేదంటే ఇతర అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ వాడుతున్నప్పుడు హోమియోపతిక్ మెడిసిన్ వాడకూడదని ఏమీ లేదండి. బట్ ఆ డాక్టర్కి ఉండే హోమియోపతిక్ డాక్టర్కి ఉండే నాలెడ్జ్ బట్టి ఏం వాడుతున్నారు, ఏం మెడిసిన్స్ వాడితే వాళ్ళకు ఉండే రిజల్ట్స్ ఎలా ఉంటాయి, దాంట్లో ఉండే కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి, సో ఆ మెడిసిన్ మార్చాల్సిన అవసరం వస్తే ఎలా చేంజ్ చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి,
ఇవన్నీ మనం HbA1c లెవెల్స్ ఎలా ఉన్నాయి, కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉంది, ఇందాక నేను చెప్పినట్టు న్యూరోపతి కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా, అదర్ కోమార్బిడ్ ఇల్నెస్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ మనం చూసుకుంటూ డెఫినెట్గా అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు హోమియోపతి ట్రీట్మెంట్ కూడా డెఫినెట్గా తీసుకోవచ్చండి. అంతేగాని అదర్ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోకూడదు అని ఎక్కడా లేదండి. సో ఆ వాడుతున్నప్పుడు మన హోమియోపతి ట్రీట్మెంట్ వాడుతున్నప్పుడు ఆ మందులు ఆపేయాల్సిన అవసరం కూడా లేదు. సో ప్యారలల్గా ఇదేంటంటే ఒక హోమియోపతి డాక్టర్కి ఒక నాలెడ్జ్ అంటే ఫిజియాలజీ మీద పట్టు ఉంటాం కానీ, లేదంటే ప్యాథాలజీ, లేదంటే మెడిసిన్ కానీ, లేదంటే నేను ట్రీట్మెంట్ ఎలా చేస్తున్నాను, పేషెంట్ల రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి. సార్ మై ఫ్రెండ్ కిడ్ ఈజ్ ఏజ్ 14 years సఫరింగ్ విత్ ల్యాక్ ఆఫ్ టెస్టోస్టిరాన్, ఈజ్ దేర్ ఎనీ ట్రీట్మెంట్ ఇన్ హోమియోపతి? డెఫినెట్గా ఈ టెస్టోస్టిరాన్ ప్రాబ్లమ్స్కి టెస్టోస్టిరాన్ ఇంప్రూవ్ అవ్వడానికి హోమియోపతిలో ఛాన్స్ ఉందండి. సో 14 years ఏజ్ అంటున్నారు. సో టెస్టోస్టిరాన్ ముందు మనం చెక్ చేయాల్సింది ఉంటుంది. బ్లడ్లో ఆ టెస్టోస్టిరాన్ హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అతనికి కరస్పాండింగ్ టు ద ఏజ్, హైట్, వెయిట్ ఎలా ఉన్నాడు, అతనికి ఫిజియలాజికల్ చేంజెస్ ఏవైతే గడ్డాలు, మీసాలు అకార్డింగ్ టు ద ఏజ్ డెవలప్ అవుతుందా లేదా, సెక్షువల్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, బేస్ ఆఫ్ ది వాయిస్ ఎలా ఉంది, అంటే ఒక సొసైటీలో ఒక వ్యక్తి అంటే ఒక 14 ఏళ్ల పిల్లవాడు ఎలా ఉండాలో అలా ఉన్నాడా లేదా అనేది మనం ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకుని ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్స్ మనం డెఫినెట్గా హోమియోపతి ట్రీట్మెంట్ ఇచ్చుకోవచ్చు. సయాటికా ట్రీట్మెంట్ చేస్తారా హోమియోపతిలో? డెఫినెట్గా ఈ సయాటికా అంటే ఇందాక నేను చెప్పినట్టు ఈ సర్వైకల్ మైలోపతి, స్టీనోసిస్ కానీ, ఈ స్పాండిలైసిస్ కానీ, ఈ సర్వైకల్ స్పాండిలైసిస్ కానీ, డిస్క్ డీజనరేషన్ ప్రాబ్లమ్స్ కానీ, డిస్క్ హెర్నియేషన్ ప్రాబ్లమ్స్ కానీ, ఇలా లంబర్ స్పాండిలైసిస్ ప్రాబ్లమ్స్ కానీ, అది ఇంటెన్సిటీ, డిసీజ్ ఎక్స్టెంట్ ఎలా ఉంది, L1 L2నా, L2 L3 ఏ ఏరియాలో మనకి డిస్క్ బల్జింగ్ ఉంది, ఎంతవరకు ఉంది, ఎంత డిస్క్ బల్జింగ్ గ్యాప్ తగ్గింది అనేది మనం చూసుకుని డెఫినెట్గా ఈ సయాటికా కూడా మనం ట్రీట్మెంట్ హోమియోపతిలో ఇచ్చుకోవచ్చండి. సార్ ఐ హ్యావ్ ఫంగల్ ఇన్ఫెక్షన్, కెన్ ఇట్ విల్ బీ క్యూర్ ఇన్ హోమియోపతి? డెఫినెట్గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా మన హోమియోపతిలో చాలా వరకు ట్రీట్మెంట్ చేస్తామండి. ఇప్పుడు ఈ పోస్ట్ కోవిడ్ మనకి కోవిడ్ పాండమిక్లో కూడా ఈ బ్లాక్ ఫంగస్ అని రకరకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మన మీడియాలో, మన టీవీలో మనం ఇప్పుడు చూసాము. మన పేషెంట్స్ ఉన్నారు ఈ బ్లాక్ ఫంగస్, ఇట్లాంటి వైట్ ఫంగస్, ఇట్లాంటి రకరకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా మనం ట్రీట్మెంట్ హోమియోపతిలో ఇచ్చాము. దానికి కూడా మనం చాలా వరకు క్లియర్ చేసామండి. సార్ నాకు వేరే స్మెల్స్ చూస్తే బ్రీతింగ్ అవ్వదు, ట్రీట్మెంట్ ఉంటుందా? ఇట్లాంటి ఫుడ్ ఎలర్జీస్ కానీ, లేదంటే స్మెల్ ఎలర్జీస్ కూడా మన ట్రీట్మెంట్ ఉందండి. సార్ నాకు స్కిన్ ఎలర్జీ ఉంది, స్కాల్ప్లో సోరియాసిస్ వచ్చింది, హోమియోపతిలో క్యూర్ అవుతుందా? డెఫినెట్గా ఈ హోమియోపతిలో స్కాల్ప్ సోరియాసిస్ కానీ, గట్టెడ్ సోరియాసిస్ కానీ, లేదంటే పామార్ సోరియాసిస్ కానీ, ప్లాంటార్ సోరియాసిస్ కానీ, ఏ రకమైన స్కిన్ ఎలర్జీస్ కూడా మన హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉందండి. నియోజెనెటిక్ హోమియోపతి క్లినిక్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్న వీడియోలన్నీ సమాచార నిమిత్తం మరియు దీర్ఘకాలిక, స్వల్పకాలిక సమస్యలు అన్ని వయస్సుల వారు తెలుసుకొనుటకు మరియు వాటి నివారణకు చర్యలు, జాగ్రత్తల నిమిత్తం ఉపయోగపడును. మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.